యూరోపియన్‌లో రాక ఇండియన్ హిస్టరీలోని సో, మనకి స్టార్టింగ్ ఏ విధంగా యూరోపియన్ ఇన్వెన్షన్ అనేది జరిగిందనేది దాని క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఫ్రమ్ ది ఫస్ట్ క్వెషన్ టు ది ఎండ్ ఆఫ్ ది క్వెషన్. ప్లీజ్ లిజన్ కంప్లీట్‌లీ. సో, మీరు ఇలా చూడటం వల్ల, నేర్చుకోవడం వల్ల మీకు ఎక్కువ గుర్తుంటుంది. డైరెక్ట్ ఆన్సర్స్‌ని మీరు అటెంప్ట్ చేయొచ్చు. సో, ఫస్ట్ క్వెషన్, పోర్చుగీస్ దేశానికి చెందిన వాస్కో డి గామా భారతదేశంలో మొదటిసారిగా ఏ ప్రదేశంలోకి వచ్చాడు? సో, ఏది? గోవానా, సూరత్, కాలికట్, పాండిచ్చేరి. సో, మనం ఇండియన్ స్పెక్ట్రమ్ హిస్టరీలో చూస్తే కాలికట్‌లోనే ఫస్ట్ టైం 1498లోని. సెకండ్, భారతదేశంలో బలపడిన యూరోపియన్లు ఎవరు? భారతదేశంలోని ఎవరికి ఎక్కువ అంటే ఇక్కడ నేటివిటీ కానీ, ఇక్కడ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు ఎవరంటే పోర్చుగీస్ కాదు, డచ్ కాదు, ఫ్రెంచ్ కాదు, బ్రిటిష్ వారు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అనేది చూపించారు ఇండియన్స్ మీద. థర్డ్, భారతదేశంలో కర్ణాటక యుద్ధాలు ఎవరెవరి మధ్య జరిగాయి? సో, కర్ణాటక యుద్ధాలు అనేది మేజర్ గా అక్కడ లోకల్ పవర్ ని వాళ్ళు చూపించుకోవడం వాళ్ళు ట్రై చేశారు కాబట్టి బ్రిటిష్ కి, ఫ్రెంచ్ కి ఎక్కువ కర్ణాటక యుద్ధాలు జరిగినాయి. సో, రిమైనింగ్ వాళ్ళకి ఎలాంటి కర్ణాటక యుద్ధాలు అనేది లేవు. అండ్ ఫోర్త్ క్వశ్చన్, భారతదేశంలో పోర్చుగీస్ ప్రధాన వర్తక స్థావరం ఏంటి? సో, ట్రేడింగ్ పాయింట్, వాళ్ళ యొక్క మెయిన్ ట్రేడ్ సెంటర్ ఏంటంటే మనకి గోవా. పోర్చుగీస్ వచ్చేసి గోవానే ఎక్కువ మెయిన్ సెంటర్ గా వర్క్ చేశారు. అల్బకర్క్ ఏ రాజు సాయంతో బిజపూర్ సుల్తాన్ ఓడించాడు? అల్బకర్క్ ఏ రాజు సాయంతో బిజపూర్ సుల్తాన్ ఓడించాడంటే శ్రీకృష్ణదేవరాయలు. అండ్ సిక్స్త్ క్వశ్చన్, భారతదేశంలోని యూరోపియన్లు ప్రధాన వర్తక స్థావరాల్లో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి. సో, ఇక్కడ ఏమేమి కరెక్ట్ గా ఉన్నాయని చూస్తే బ్రిటిష్ మద్రాస్ ఉంది, పోర్చుగీస్ గోవా ఉంది, డచ్ పులికాటు కరెక్టే, అండ్ ఫ్రెంచ్ సేరంపూర్ అనేది కాదు. ఫ్రెంచ్ సెటిల్మెంట్ అనేది కూడా మనకి ఈ సౌత్ సైడే ఉంటుంది కానీ సేరంపూర్ కాదు. సెవెంత్ క్వశ్చన్, నీటి విధానంలో ప్రవేశపెట్టిన పోర్చుగీస్ గవర్నర్ ఎవరు? సో, ఫ్రాన్సిస్ డి అల్మిడా అనే అతను మనకి నీటి బ్లూ వాటర్ పాలసీ అంటారు, దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో, మనకి ఎందుకే స్పెక్ట్రమ్ లోనే కంప్లీట్ క్లియర్ గా ఉంటుంది, బట్ ఇట్లాంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఏంటంటే ఎక్కువ గుర్తుంటాయి. ఎయిత్ క్వశ్చన్, భారతదేశంలోని బ్రిటిష్ ఫ్రెంచ్ వారికి మధ్య జరిగిన రెండో కర్ణాటక యుద్ధానికి ప్రధాన కారణం ఏంటి? సో, దక్షిణ భారతదేశంలోని వారసత్వ పోరు కోసం అయితే కర్ణాటక యుద్ధం రెండోది జరిగింది, దానికి బ్రిటిష్ ఫ్రెంచ్ కి వారికి జరిగింది. అండ్ నైన్త్ క్వశ్చన్, నాంతోం యుద్ధం ఏ పోరు భాగంలో జరిగింది? నాంతోం యుద్ధం అనేది ఏ పోరు భాగంలో జరిగిందంటే ఫస్ట్ కర్ణాటక యుద్ధంలోనే దీని రిజల్ట్ వచ్చేసింది అనమాట. 10th క్వశ్చన్, వాస్కో డి గామా భారత్కు చేరిన సంవత్సరం ఏంటి? స్పెక్ట్రమ్ లోని 1498 అనేది కంపల్సరీగా ఉంటుంది, అది రిమెంబర్ చేసుకోండి. వాస్కో డి గామా ఫస్ట్ ఇండియాకి 1498 లో వచ్చాడు, అది ఎక్కడికి వచ్చాడు అనేది మీరు ఫస్ట్ క్వశ్చన్ లో చూశారుగా, ఆ క్వశ్చన్ ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ కాలికట్ అనే దగ్గరకు వచ్చేసి జుమారి అనే రాజుని మీట్ అవుతాడు అనమాట. అండ్ 11th క్వశ్చన్, భారతదేశంలో పోర్చుగీస్ వారి పతనానికి కారణం ఏంటి? సో, మత మార్పిడిలను ప్రోత్సహించడం రైట్, పోర్చుగీసు స్పెయిన్ దేశంలో విలీనం కావడం, ఫ్రెంచ్, డచ్, ఇంగ్లీష్ వర్తక సంఘాలపై విజృంభణ, సో ఇది రైట్. అండ్ ఫోర్త్ ఫైనల్లీ పైవన్నీ. అండ్ 12th క్వశ్చన్, ప్లాసీ యుద్ధ కాలంలో బెంగాల్ నవాబు ఎవరు? ప్లాసీ యుద్ధ కాలంలోని బెంగాల్ నవాబుగా ఎవరున్నారనేది అలీవర్దీన్ ఖానా, సర్ఫజ్ ఖానా, గజావుద్దీన్, సిరాజ్ ఉద్ద్ దౌలా. సిరాజ్ ఉద్దౌలా అనే అతను ప్లాసీ యుద్ధ కాలంలోని బెంగాల్ నవాబుగా ఉన్నారు. అండ్ 13th, యుద్ధం వ్యాపారం ఒకే చోట సహజీవనం చేయలేము అని చెప్పిన బ్రిటిష్ రాయబారి ఎవరు? యుద్ధంకి వ్యాపారం సంబంధించింది ఒకే చోట ఉండకూడదని చెప్పింది సర్ థామస్ రో అనే అతను వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. అండ్ 14th, ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది? ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది? సో, ప్లాసీ యుద్ధం వచ్చేసి 1757 జూన్ 23న ప్లాసీ యుద్ధం అయితే జరిగింది. 1757 జూన్ 23. 15th క్వశ్చన్, మిర్జాఫర్ అనంతరం బెంగాల్ నవాబు ఎవరు? మిర్జాఫర్ అనంతరం బెంగాల్ కి నవాబుగా ఎవరున్నారంటే మీర్ కాసిం అనే అతను బెంగాల్ నవాబుగా మిర్జాఫర్ తర్వాత వచ్చాడు. 16th క్వశ్చన్, ప్లాసీ యుద్ధంలో సిరాజుద్దౌలా ఓటమికి కారణం ఏంటి? సో, సిరాజుద్దౌలా ఓటమికి కారణం ఏంటి? సిరాజ్ అత్యంత బలహీనుడు కావటం కాదు, ప్రజలు బ్రిటిష్ వారికి మద్దతు ఇవ్వటం కాదు, రాబర్ట్ క్లైవ్ అత్యంత బలవంతుడు కావడం కాదు, మిర్జాఫర్ నమ్మక ద్రోహం చేయడం. సో, ఇక్కడ ఇది మిర్జాఫర్ నమ్మక ద్రోహం చేయడం వల్ల సిరాజుద్దౌలా ఓటమి కారణమయ్యాడు. కలకత్తా చీకటి గది సంఘటనకు సంబంధించిన ప్రధాన కారకుడు ఎవరు? సో, మనకి సిరాజుద్దౌలానే దీనికి మేజర్ రీజన్ అన్నమాట. 18th క్వశ్చన్, బాక్సర్ యుద్ధం జరిగిన సంవత్సరం ఎప్పుడు? బాక్సర్ యుద్ధం 1764, ఇక్కడ ప్లాసీ యుద్ధం 1757. ప్లాసీ 1757 లో జరిగితే బాక్సర్ వచ్చేసి 1764 లో జరిగింది. 19th, బాక్సర్ యుద్ధంలో పాల్గొన్న రాజు ఎవరు? బెంగాల్ మాజీ నవాబ్ మీర్ కాసిం, మొఘల్ చక్రవర్తి షా ఆలం, అవధ్ నవాబ్ గాజా ఉద్దౌలా. సో, వీళ్ళందరూ కూడా పైవారందరూ కూడా మనకి బాక్సర్ యుద్ధంలో పార్టిసిపేట్ చేశారు. అండ్ 20th క్వశ్చన్, ఏ యుద్ధానంతరం అలహాబాద్ ఒప్పందం జరిగింది? అలహాబాద్ అనేది బాక్సర్ యుద్ధం తర్వాతనే అలహాబాద్ ఒక ఒప్పందం అయితే జరిగింది. 21, డచ్ వారు భారత్లో మొదటి వర్తక స్థావరాన్ని ఎక్కడ స్థాపించారు? డచ్ వారు ఫస్ట్ వాళ్ళ యొక్క వర్తక స్థావరం ట్రేడింగ్ పోర్ట్ ఎక్కడ పెట్టారంటే మచిలీపట్నంలోనే స్టార్ట్ చేశారు. అన్ని కూడా చూస్తే ఓన్లీ సీ సైడ్ మనకి బీచ్ అంటే ఒక మంచి ఏరియాలోనే పెట్టుకుంటారు అనమాట, సముద్రానికి దగ్గరలోని ఇలాంటివన్నీ. 22nd, క్రింది వాటిలో సరికానిది అని గుర్తించండి. వీటిలో మిస్టేక్ ఉన్నదాన్ని ఐడెంటిఫై చేయాలి.
అండ్ మొదటి కర్ణాటక యుద్ధ సమయంలో డుప్లే ఫ్రెంచ్ గవర్నర్. ఓకే. రెండో కర్ణాటక యుద్ధంలో ఆంగ్లేయులకు అనుకూలించింది. రెండో కర్ణాటక యుద్ధం ఆంగ్లేయులకైతే అనుకూలించలేదు అనుకుంటున్నా, బట్ అది కాదు. మూడో కర్ణాటక యుద్ధం ఫ్రెంచ్ వారికి అనుకూలం. ఫ్రెంచ్ వారికి మూడో కర్ణాటక యుద్ధం అనేది అనుకూలం కాదు. అండ్ కర్ణాటక యుద్ధంలో దక్షిణ భారతం కీలక పాత్ర వచ్చింది. ఓకే, ఇవి ఫస్ట్ 1, 2, 3, 1, 2, 4 అనేది కరెక్ట్. ఇక్కడ మాత్రం ఆన్సర్ కింది వాటిలో సరికానిది కాబట్టి ఆప్షన్ 3. కర్ణాటక యుద్ధంలోని ఫ్రెంచ్ వారికి అనుకూలం అయితే జరగలేదు, బ్రిటిష్ వారికి ఎక్కువ అనుకూలంగా ఉంది. 23. పోర్చుగీస్ రాబర్ట్ క్లైవ్ అని ఎవరిని పిలుస్తారు? రాబర్ట్ క్లైవ్ గా పోర్చుగీస్ లోని ఎవరిని పిలుస్తారు? ఆల్ఫినాస్ డి ఆల్బెకర్క్ ని పోర్చుగీస్ రాబర్ట్ క్లైవ్ గా పిలుస్తారు. 24. బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టిన బ్రిటిష్ అధికారి. 25. దివానీ అధికారం అంటే ఏంటి? దివానీ అధికారం అంటే రెవెన్యూ వసూలు చేయడానికి దివానీ రైట్స్ అనేది తీసుకున్నారు, ట్రేడింగ్ రైట్స్ అనేది తీసుకున్నారు. భారతదేశానికి మొదటిసారిగా వచ్చి చివరిగా వెళ్ళిన యూరోపియన్లు ఎవరు? పోర్చుగీస్ వారు, ఆంగ్లేయులు, డచ్ వారు, డేనిష్ వారు. మనకి ఫస్ట్ వచ్చింది, లాస్ట్ వెళ్ళింది కూడా పోర్చుగీస్ వారే. 27. చినాన్స్రా యుద్ధం ఎవరి మధ్య జరిగింది? సో బ్రిటిష్, డచ్ వారి మధ్య జరిగింది. 28. ప్లాసీ యుద్ధం అనంతరం బెంగాల్ నవాబు ఎవరు? ప్లాసీ యుద్ధం తర్వాత బెంగాల్ నవాబు ఎవరు? మీర్జాఫర్ నవాబుగా ఉన్నాడు ప్లాసీ యుద్ధం తర్వాత. 29. ప్లాసీ విజయం నన్ను ఎలాంటి పరిస్థితుల్లో ఉంచిందో చూడండి. ఒక గొప్ప యువరాజు నా సంతోషం మీద ఆధారపడ్డాడు, ఒక సంపన్న నగరం నా దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంది అని తాను ప్రశంసించుకున్న బ్రిటిష్ గవర్నర్ ఎవరు? రాబర్ట్ క్లైవ్. ప్లాసీ యుద్ధ టైంలోనే ఉన్న గవర్నర్ రాబర్ట్ క్లైవ్. 30th. క్రింది వాటిలో సరికానిది ఏది? విచ్ ఈస్ నాట్ ట్రూ రిగార్డింగ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1600లోని స్థాపించారు. ఈ కంపెనీ స్థాపించిన సమయంలోని చక్రవర్తి అక్బర్ ఈ కంపెనీ హెక్టార్ గ్లోబల్ నౌకల ద్వారా భారత్లో చేరుకుంది. ఈ కంపెనీ మొదట కేరళ తీరాన్ని చేరింది. ఇది రాంగ్ అనమాట. సో 38 వచ్చేసి ఇది రాంగ్, రిమైనింగ్ అన్ని కరెక్ట్. 31. మైసూర్ పూలి అని ఎవరిని పిలుస్తారు? మైసూర్ పూలి అని తెలిసిందే, టిప్పు సుల్తాన్ని పిలుస్తారు. 32. యూరోపియన్లు భారతదేశానికి వచ్చిన కాలాన్ని అనుసరించి క్రమక్రమంలో పెట్టండి. సో ఫస్ట్ ఎవరు వచ్చారు, దాని తర్వాత ఎవరు వచ్చారు అని చూస్తే మనకి ఫస్ట్ పోర్చుగీస్ వస్తే, నెక్స్ట్ డచ్, బ్రిటిష్, డేనిష్, ఫ్రెంచ్ వారు, ఇట్లా ఈ సీక్వెన్స్ లో మనకి వచ్చారనమాట. ఫస్ట్ వచ్చింది పోర్చుగీస్, సెకండ్ డచ్, థర్డ్ బ్రిటిష్, ఫోర్త్ డేనిష్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్రెంచ్. సో వీళ్ళందరూ వెళ్ళిపోయినా కానీ డచ్, బ్రిటిష్, డేనిష్, ఫ్రెంచ్ వెళ్ళినా పోర్చుగీస్ మాత్రం లాస్ట్ వాటికి ఉన్నారు. 33. గోవా డామాండ్యూల్ భారతంలో విలీనం చేయడం కోసం జరిపిన సైనిక చర్య ఏంటి? గోవా డామాండ్యూని డైరెక్ట్ గా మనకి ఇండియాలో జాయిన్ చేసుకోవడం కోసం ఆపరేషన్ విజయ్ అనే ఒక ఆపరేషన్ చేసి, పోలీస్ యాక్షన్ చేసి, దాని ద్వారా ఇండియాలోని జాయిన్ చేశారు. 34. మొదటి కర్ణాటక యుద్ధానికి ప్రధాన కారణం ఏంటి? ఆస్ట్రియా వారసత్వ యుద్ధమే మొదటి కర్ణాటక యుద్ధ కారణం. 35. బ్రిటిష్ వారు బంగారు ఫర్మాను ఏ మొఘల్ చక్రవర్తి నుంచి పొందారు? సో గోల్డెన్ ఫర్మానా ఏ మొఘల్ నుంచి వాళ్ళు పొందారంటే వరకు సియర్ అనే అతని దగ్గర నుంచి ఈ బ్రిటిష్ బెంగాల్కి సంబంధించిన బంగారు ఫర్మానా వాళ్ళు పొందారు. 36. భారతదేశంలో నిర్మించిన కోటలను అవి ఉన్న ప్రదేశాలతో జతపరచండి. సో భారతదేశంలోనే ఉన్న కోటలను వాటి జతపరచండి. సో మద్రాసులోని సెయింట్ జార్జ్ అనే దాన్ని డెవలప్ చేశారు, అండ్ పులికాట్లోని పోర్టు గెలియోని, అండ్ కలకత్తాలోని విలియం కోట, అండ్ కడలూరులో సెయింట్ డేవిడ్ కోట. 37. మూడో కర్ణాటక యుద్ధ కాలంలో ఫ్రెంచ్ గవర్నర్ ఎవరు? కర్ణాటక యుద్ధ కాలంలో ఫ్రెంచ్ గవర్నర్ ఎవరు? కౌంట్ డి లాలీ అనే అతను మూడో ఫ్రెంచ్ గవర్నర్ గా ఉన్నాడు కర్ణాటక యుద్ధం కాలంలో. 38th క్వశ్చన్. భారత్లో ఫ్రెంచ్ వారి పలుకుబడిని తుదిమెట్టించిన యుద్ధం ఏంటి? సో వాళ్ళ యొక్క వందవాసి అనే యుద్ధాన్ని 38th క్వశ్చన్. భారతదేశంలో ఫ్రెంచ్ వారి పలుకుబడిని తుది మట్టించిన యుద్ధం ఏంటంటే వాండివాసి. ఇది ఎప్పుడు జరిగిందంటే 1760లో జరిగింది. 40th క్వశ్చన్. చంద్ సాహిబ్ అండ్ అన్వరుద్దీన్ మధ్య పోరు ఏ ప్రాంత సింహాసనం కోసం జరిగిందంటే కర్ణాటక సంబంధించిన కోసం. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.